ప్రియమైన దేవుని వారలారా, లోకరక్షకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. వాక్య సందర్భంలోకి వెళ్తే, క్రైస్తవులైన అనేకులు క్రైస్తవ జీవితాన్ని ఎంతో ఆసక్తితో ఉత్సాహంతో ప్రారంభిస్తారు. అయితే క్రమేపీ అలసిపోతారు ప్రియులారా. కొంతమంది అసలు పరిగెత్తడమే పూర్తిగా మానేస్తారు. మనలో అలసిపోయిన వారు ఎవరైనా ఉన్నారని ఆలోచించండి. వారు ప్రభువుకు మొరపెట్టాలి. సొమ్మసిలిన వారికి బలమిచ్చేవాడు ఆయనే. అలసట పడక మీ ప్రాణములు వెసుకయి ఉండినట్లు యేసు వైపే దృష్టించినట్లు చేయండి అంటున్నాడు. వారి కొరకు పరలోకంలో సిద్ధపరిచిన ఫలములను జ్ఞాపకం తెచ్చుకునండి. వారు అలసట పడక ఉంటే ఈ లోకంలో వారు నీతి అనే ఫలాన్ని, రాబో లోకంలో నిత్య జీవం అనే పంటను కోస్తారని పౌలు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి మనం అందరము అలయక